దేవుని నామమునకి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 29 అధ్యాయము 15 కానించి 16 వచనాలు చదువుకుందామండి. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోలోపల వాటిని మరుగుచేయు జోసివారికి శ్రమ. మమ్మును ఎవరు చూసెదరు, మా పని ఎవరికి తెలియను అనుకును చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. అయ్యో, మీరెంత మూర్ఖులు! కుమ్మరికిని మంటికిని భేదము లేదని యోచించదగున చెయ్యబడిన వస్తువు దాని వారిని గూర్చి ఇతడు నన్ను చెయ్యలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపింపబడిన వానిని గూర్చి అతనికి బుద్ధి చెప్పవచ్చునా? దేవుడు వాక్యం దీవించునుగాక.